శివార్లలో సంచలనం రేపిన విజయారెడ్డి తల్లి బిడ్డల ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది. విజయారెడ్డి ఇంటి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు ఆమె ప్రయాణించిన మార్గాన్ని పోలీసులైతే నిశితంగా పరిశీలిస్తున్నారు. మార్గ మధ్యలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి అయితే ప్రతి కదలికను విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఏ విషయాలపై చర్చించారు అనే అంశాలపై సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా అయితే రిపోర్టు ద్వారా అయితే కీలక వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు జేఆర్పీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా దర్యాప్తు స్వరూపాన్ని బట్టి సిటీ పోలీసులకు కేసు బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇద్దరు చిన్నారితో కలిసి అయితే ఆత్మహత్యకు పాల్పడటానికి బలమైన కారణం ఉందని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక పిల్లలను ఎలా ఒప్పించారు, ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేక కోణాల్లోనూ విచారణ కొనసాగుతుంది. ఇక సోషల్ మీడియాలో పెంపుడు కుక్క మరణం కారణమనే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దానిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి నిజాలు వెలికి తీస్తామని పోలీసులు స్పష్టం చేశారు. రెడ్డిగా హైదరాబాద్ శివార్లలో సంచలనం రేపిన విజయారెడ్డి తల్లి బిడ్డల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇక విజయారెడ్డి ఇంటి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ఆమె ప్రయాణించినటువంటి మార్గాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మార్గ మధ్యలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి ప్రతి కదలికను విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఏ విషయాలపై చర్చించారు అనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలను పోలీసులైతే పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఫాతిమా, ఏదైతే విజయశాంతి రెడ్డితో పాటు కొడుకు, కూతురు ముగ్గురు కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మరణించడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొంత ఏదైతే మొత్తం ఏం జరిగింది అనేది ఒకసారి మనం వివరించగలిగితే, మెయిన్ గా దీనికి సంబంధించి విజయారెడ్డి ఏదైతే విజయశాంతి రెడ్డి డైలీ కూడా క్యాబ్ లో వెళ్తారు ఆఫీస్ కి. ప్రముఖ ఒక ఐటీ కంపెనీలో టీమ్ లీడ్ గా పనిచేస్తున్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దాదాపు లక్షల్లో జీతం ఉంది విజయశాంతి రెడ్డికి. భర్త దుబాయ్ లో ఉంటాడు. సో విజయశాంతి రెడ్డితో పాటు వాళ్ళ అమ్మగారు ఉంటారు. పిల్లలు ఇద్దరు కూడా ఒకళ్ళు గట్కేశ్వర హాస్టల్లో ఉంటారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు పటాన్ చెరువులో చదువుతుంది. ఏదైతే కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్, కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, పెద్దవాళ్ళు ఇద్దరు కూడా. సో విజయశాంతి రెడ్డితో పాటు తల్లి అక్కడే ఉంటారు. డైలీ ఆఫీస్ కి క్యాబ్ లో వెళ్తారు. కానీ 30వ తారీఖున, ఇది జరిగినటువంటి జనవరి 30వ తారీఖున మాత్రం ఏదైతే ఓన్ వెహికల్ ఉందో ఆ ఓన్ వెహికల్ వేసుకుని మొదలయ్యారు. వాళ్ళ అమ్మగారు కూడా ఈ రోజు దీనిలో వెళ్తున్నాం ఏంటంటే కొంత మీటింగ్ ఉంది, లేట్ అయ్యిద్ది అని చెప్పినట్టుగా కూడా వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఫస్ట్ గట్కేశ్వర్లో ఉన్నటువంటి కుమారుడిని తీసుకుని తర్వాత పటాన్ చెరువులో ఉన్నటువంటి కూతుర్ని, ఇద్దరిని కూడా పికప్ చేసుకున్నారు. అక్కడ వాడిని అడిగితే తెలిసిన వ్యక్తులు ఎవరో చనిపోయారు, సో అందుకు తీసుకెళ్తున్నాను, మళ్ళీ తీసుకొచ్చి వదులుతాను అని చెప్పి ఇన్ఫర్మేషన్ అక్కడ ఫైల్ రాయాల్సి ఉంటుంది. సో దానిలో నోట్బుక్ లో రాసి ఇద్దరిని కూడా పికప్ చేసుకున్నారు. సో ఎగ్జాక్ట్ గా 30వ తారీఖున చర్లపల్లి రైల్వే స్టేషన్ ఈవినింగ్ ఆ టైంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ కి దగ్గరికి చేరుకున్నారు ముగ్గురు కూడా. కానీ ఆ సంఘటన అంతా కూడా ఏదైతే ఉందో ఆ సంఘటన చూస్తే ఏదైతే చూసేటువంటి వాళ్ళకు మొత్తం కూడా చలించిపోయేటట్టు కూడా ఉంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సోషల్ మీడియా ఏదో ఓపెన్ చేశాను 2-3 రోజుల నుంచి ఇదే సంఘటన మొత్తం ట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంత చనిపోవడానికి బలమైన కారణం ఏమై ఉంటుంది ఏంటి? భర్త మాత్రం దుబాయ్ లో ఉంటాడు. భర్తకి భార్యకి కొంత గ్యాప్ ఉన్న మాట అధికారికంగా ఎవరు చెప్పకపోయినా కానీ కొంత గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదైతే మానసిక ఒత్తిడి కావచ్చు, లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా, బలమైన కారణం లేకపోతే అంత పెద్ద కొడుకు ఇద్దరు కూడా టీనేజ్ లో ఉన్నారు, దాదాపు ఇంటర్ చదువుతున్నారంటే టీనేజ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆపే పరిస్థితి వచ్చింది. కానీ ఆ తల్లి ఎక్కడా కూడా, తల్లి చనిపోతుంటే పిల్లలు కూడా ఆపిన పరిస్థితి అయితే మనం చూడలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ముగ్గురికి సంబంధించి ఒక ఐడియా ఉంది. ఏదైతే ప్రాబ్లం ఉందో కామన్ షేర్, అది ఏదైతే ఉందో వైద్యులు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే
ఇది బలమైన కారణం ఉంది, ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైనా షేర్ చేసుకున్నట్టయితే బాగా షేర్ చేసుకున్న అలాంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఇలా చనిపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అని చెప్పారు. సో ఏదైతే రైల్వే ట్రాక్ ఎగ్జాక్ట్ గా 31వ తారీఖు 31వ తారీఖు మిడ్ నైట్ 12:45 12:48 ఆ సమయంలో గూడ్స్ ట్రైన్ కి అడ్డంగా ముగ్గురు కూడా బలంగా చేతులు పట్టుకున్న పరిస్థితి అయితే చూశానని చెప్పేసి ఆ ట్రైన్ నడిపేటువంటి డ్రైవర్ ఇది ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. 31వ తారీఖు ఏదైతే విజయశాంతి రెడ్డి ఉన్నదో వాళ్ళ భర్త పుట్టినరోజు 31వ తారీఖు ఎగ్జాక్ట్ గా ఆ టైంకి చనిపోవాలని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఏదైతే అతని బర్త్డే ఉందో ఆ బర్త్డే జీవితంలో గుర్తుండిపోవాలి, ఎవరు గుర్తుండకూడదు, ముగ్గురు కూడా చచ్చిపోతున్నామని ఇండికేషన్ భర్తకు పంపినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఏదో గ్యాప్ లేకపోతే ఖచ్చితంగా అదే రోజు చనిపోవాల్సిన పరిస్థితి అయితే లేకుండా పోయింది. ఎందుకంటే 28వ తారీఖు జనవరి 28నే వాళ్ళ మ్యారేజ్ డే అంట. మ్యారేజ్ డే తర్వాత అతని బర్త్డే ఉంది. సో ఖచ్చితంగా అదే రోజు చనిపోవాలి అని ఖచ్చితంగా అదే రోజు చనిపోవడం జరిగింది. చాలా సార్లు ఏదైతే చర్లపల్లి ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద 2-3 ప్లాట్ఫామ్స్ వీడియో ఫుటేజ్ చూస్తే మొత్తం కూడా అర్థమవుతుంది. అటు ఇటు తిరిగినట్టుగా వీడియో ఫుటేజ్ కూడా ఉందని చెప్పేసి రైల్వే డిఎస్పీ కూడా స్వయంగా చెప్పారు. సో ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. చేతికి వచ్చినటువంటి పిల్లల్ని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. తల్లిని కాదనలేక తల్లితో పాటు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. మెయిన్ గా శారీరక సౌందర్యం కంటే మానసిక సౌందర్యం నిజమైన అందం అన్ని కూడా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి. కొంత చెప్పుకున్నట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీని గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లీడర్ కి FTSL కి పంపించారు. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఇన్ డెప్త్ గా ఎంక్వైరీ చేస్తున్నట్లు కూడా రైల్వే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.